ఈ పిక్చర్ ని చూడండి. మధ్యలో ఉన్న ఐఎన్ఎస్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ కి రెండు వైపులా ఉండి ప్రొటెక్షన్ ఇస్తుంది. ఐఎన్ఎస్ కోల్కతా క్లాస్ కి బిలాంగ్ చేసిన ఇండియన్ డిస్ట్రాయర్స్. నేవీ స్ట్రాటజీస్ లో చాలా ఇంపార్టెంట్ అయిన డిస్ట్రాయర్స్ ఒక మల్టీపర్పస్ వార్షిప్స్. యాంటీ ఎయిర్, యాంటీ సర్ఫేస్, యాంటీ సబ్మెరీన్ మిసైల్ స్ట్రైక్స్ లాంటి మల్టిపుల్ అటాక్స్ ని చేయగల డిస్ట్రాయర్స్ ని నేవీలో స్విస్ ఆర్మీ నైఫ్స్ అని అంటారు. ఈ వీడియో అయ్యేలోపు మీకు డిస్ట్రాయర్స్ అంటే ఏంటి, డిస్ట్రాయర్ షిప్స్ లో ఎలాంటి ఫైర్ పవర్ ఉంది, డిస్ట్రాయర్స్ రోల్స్ ఏంటి అండ్ ఎందుకు ఇండియన్ డిస్ట్రాయర్స్ మిగతా డిస్ట్రాయర్స్ కన్నా స్పెషల్ అనేది తెలుసుకుంటారు. సో మిస్ కాకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. డిస్ట్రాయర్ షిప్స్ ని వాటి స్పీడ్, లెంగ్త్ అండ్ వెపన్స్ తో గుర్తుపట్టొచ్చు. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ తో కంపేర్ చేసుకుంటే లెంగ్త్ లో చిన్నగా ఉండే డిస్ట్రాయర్స్ 170 మీటర్ల పొడవు, 7 నుండి 8 వేల టన్నుల డిస్ప్లేస్మెంట్ తో 300 నుండి 350 మంది క్రూతో ఆపరేట్ అవుతుంది. 4 టర్బైన్లతో రన్ అయ్యే ఇండియన్ డిస్ట్రాయర్స్ 30 నుండి 35 నాట్లు లేదా 65 kmph టాప్ స్పీడ్ తో ట్రావెల్ చేయగలవు. అండ్ ఫుల్ కెపాసిటీలో 8000 కిలోమీటర్లకు పైగా రీఫ్యూలింగ్ లేకుండా ట్రావెల్ చేయగలవు. వీటి స్పీడ్ అండ్ హ్యాండ్లింగ్ వల్ల డిస్ట్రాయర్స్ నేవీ ఫార్మేషన్స్ లో ఒక క్రూషియల్ రోల్ ని ప్లే చేస్తాయి. పేరుకు తగ్గట్టుగానే ఎనిమీ ఫ్లీట్ ని డిస్ట్రాయ్ చేయడానికి ఇండియన్ డిస్ట్రాయర్స్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అటాకింగ్ అండ్ డిఫెన్సివ్ వెపన్స్ ని యాడ్ చేశారు. వీటిల్లో ముఖ్యమైన వెపన్ ఇండియా అండ్ రష్యా కలిసి తయారు చేసిన సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ బ్రామోస్ ఉంది. అండ్ ఇండియన్ డిస్ట్రాయర్ షిప్స్ మొత్తం 16 బ్రామోస్ మిసైల్స్ ని క్యారీ చేయగలవు. 3400 కిలోమీటర్ల స్పీడ్ తో దూసుకు వెళ్లి 300 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న టార్గెట్స్ ని డిస్ట్రాయ్ చేయగల బ్రామోస్ మిసైల్స్ ఇండియాలోని బ్రహ్మపుత్ర నది, రష్యాలోని మాస్కోవా నది నేమ్స్ నుండి పెట్టారు. బ్రామోస్ ఒక సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్. అంటే బ్రామోస్ ని డిస్ట్రాయర్ షిప్ నుండి శత్రువుల వార్షిప్స్ లేదా ఎనిమీ కోస్టల్ టార్గెట్స్ ని ఎలిమినేట్ చేయడానికి వాడొచ్చు. ఇండియన్ డిస్ట్రాయర్స్ లో ఇంకొక ఇంపార్టెంట్ మిసైల్ ఇండియా ఇజ్రాయెల్ తయారు చేసిన వన్ ఆఫ్ ది వరల్డ్స్ బెస్ట్ డిఫెన్స్ సిస్టమ్ అయిన లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ బారక్ 8 ఉంది. అండ్ మన ఇండియన్ డిస్ట్రాయర్స్ 32 బారక్ మిసైల్స్ ని ఒకేసారి క్యారీ చేయగలవు. బారక్ 8 తో అటాక్ కి వస్తున్న ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్ అండ్ బాలిస్టిక్ మిసైల్స్ ని 70 నుండి 100 కిలోమీటర్ల రేంజ్ లోనే డిస్ట్రాయ్ చేయొచ్చు. అసలు మొదట డిస్ట్రాయర్స్ ని సబ్మెరీన్ కిల్లర్స్ గా వాడటానికి తయారు చేశారు. అండ్ టైం అయ్యే కొద్దీ చాలా మిసైల్ లాంచర్స్ అండ్ క్యానన్ గన్స్ డిస్ట్రాయర్ వెపన్స్ లిస్ట్ లో యాడ్ అవుతూ వచ్చాయి. కానీ ఒక డిస్ట్రాయర్స్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ని ఎప్పుడూ మార్చలేదు. సో ఈ రోజు కూడా డిస్ట్రాయర్స్ లో అతి ముఖ్యమైన వెపన్ సబ్మెరీన్స్ ని వేటాడి చంపే టార్పీడోసే. అండ్ మన ఇండియన్ డిస్ట్రాయర్స్ లో వాడటానికి 40 కిలోమీటర్ల రేంజ్ ఉన్న ఇండియన్ వరుణాస్త్ర హెవీ వెయిట్ టార్పీడోస్ ఉన్నాయి. దీనితో పాటు ఇటాలియన్ నేవల్ గన్ మిలారా ఆటో కెనన్ షిప్ నోస్ మీద మౌంట్ అయి ఉంది. ఈ గన్ ఢిల్లీ అండ్ కలకత్తా క్లాస్ డిస్ట్రాయర్స్ లో 76mm వేరియంట్ ఇన్స్టాల్ అయి ఉంటే, రేంజ్ ఎక్స్టెండ్ చేయడం కోసం విశాఖపట్నం క్లాస్ డిస్ట్రాయర్స్ లో 125mm క్యానన్ ని ఇన్స్టాల్ చేయడానికి ప్లాన్ చేశారు. ఈ గన్ తో ఏరియల్ థ్రెట్స్ అయిన ఎనిమీ ఎయిర్ క్రాఫ్ట్స్, మిసైల్స్ అండ్ డ్రోన్స్ తో పాటుగా చిన్న సైజ్ బోట్స్ అండ్ ఒడ్డు మీద ఉన్న ఎనిమీ ఇన్స్టాలేషన్స్ ని డిస్ట్రాయ్ చేయొచ్చు. అండ్ ఫైనల్ గా టార్పీడోస్ తో సబ్మెరీన్స్ చేసే అండర్ వాటర్ అటాక్స్ నుండి ప్రొటెక్షన్ కోసం రష్యా తయారు చేసిన RBS సిరీస్ రాకెట్ లాంచర్ ఉన్నాయి. 12 బ్యారెల్స్ తో ఉండే డిఫెన్స్ సిస్టమ్ నీటిలో డెప్త్ చార్జెస్ ని వేసి ఇన్కమింగ్ ఎనిమీ సబ్మెరీన్స్ అండ్ టార్పీడోస్ ని డిస్ట్రాయ్ చేస్తాయి. 5 నుండి 6 కిలోమీటర్ల రేంజ్ ఉండే ఈ రాకెట్ లాంచర్స్ డిస్ట్రాయర్ షిప్స్ కి ముందు భాగంలో ఉంటాయి. అండ్ ఐఎన్ఎస్ విక్రాంత్ లాగా ఇన్కమింగ్ మిసైల్స్ ని ఎదుర్కోవటానికి డిస్ట్రాయర్స్ లో 2 లేదా 4 రష్యన్ క్లోజ్ ఇన్ వెపన్ సిస్టమ్ AK-630 మౌంట్ అయి ఉంటాయి. ఇంతవరకు మీకు వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి. ఓకే, బ్యాక్ టు ద వీడియో. షిప్ మీద ఉన్న మిసైల్స్ అండ్ గన్స్ ఇవే అయితే ఇండియన్ సబ్మెరీన్స్ ఒక యాంటీ సబ్మెరీన్ వార్ఫేర్ హెలికాప్టర్ ని కూడా క్యారీ చేయగలవు. డిస్ట్రాయర్ క్లాస్ ని బట్టి అమెరికన్ సీ కింగ్, MH-60R లేదా HAL ధ్రువ్ వేరియంట్ ని క్యారీ చేయగలవు. ఎన్ని హెలికాప్టర్స్ ని క్యారీ చేయగలవు అనేది కూడా డిస్ట్రాయర్ మోడల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓల్డర్ క్లాస్ డిస్ట్రాయర్స్ ఒక్క హెలికాప్టర్ ని క్యారీ చేయగలిగితే విశాఖపట్నం లాంటి అడ్వాన్స్డ్ డిస్ట్రాయర్స్ 2 హెలికాప్టర్స్ ని క్యారీ చేయగలవు. అండ్ ఈ హెలికాప్టర్స్ ని యాంటీ సబ్మెరీన్, యాంటీ సర్ఫేస్ వార్ అండ్ సర్వేలెన్స్ కోసం వాడొచ్చు. చివరికి షిప్ టు షిప్ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా ఈ హెలికాప్టర్స్ ని వాడతారు. టోర్పీడోస్ అండ్ సబ్మెరీన్స్ ని ఆపడానికి డెప్త్ చార్జెస్, షిప్స్ ని అటాక్ చేయడానికి మిసైల్స్ ని క్యారీ చేసే ఈ హెలికాప్టర్స్ డిస్ట్రాయర్స్ యొక్క సర్వేలెన్స్, అఫెన్సివ్ అండ్ డిఫెన్సివ్ కేపబిలిటీస్ ని ఇంక్రీజ్ చేస్తాయి.
వీడియోలో ముందు మాట్లాడుకున్నట్టు డిస్ట్రాయర్స్ ని ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కి అండర్ వాటర్ టార్పిడోస్ నుండి ప్రొటెక్షన్ ఇవ్వడం కోసం తయారు చేశారు. సో ఒక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఎనిమీ వెసల్స్ అండ్ సబ్మెరీన్స్ ని 100 కిలోమీటర్ల ముందే పసిగట్టడానికి డిస్ట్రాయర్స్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ రేడార్స్ అండ్ సెన్సార్స్ ని ఇన్స్టాల్ చేశారు. దీనివల్ల డిస్ట్రాయర్స్ 250 కిలోమీటర్లకు పైగా దూరం ఉన్న ఎనిమీ షిప్స్ ని పసిగట్టి ఎర్లీ వార్నింగ్స్ ఇవ్వగలుగుతాయి. ఎనిమీ షిప్స్ ని డిటెక్ట్ చేస్తూనే వాళ్ల రేడార్ నుండి తప్పించుకోవడానికి ఇండియన్ డిస్ట్రాయర్స్ ని చాలా కేర్ఫుల్ గా డిజైన్ చేశారు. డిస్ట్రాయర్ షిప్ షేప్ నుండి ఇంజన్ హీట్ సిగ్నేచర్ వల్ల ఎనిమీస్ రేడార్ అండ్ సెన్సార్స్ కి చిక్కకుండా ఇండియన్ డిస్ట్రాయర్స్ ని స్టెల్తీగా డిజైన్ చేశారు. సో సముద్రంలో డిస్ట్రాయర్స్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కి కళ్ళు చెవులుగా వ్యవహరిస్తాయి అండ్ ఎనిమీస్ ని ఎదుర్కొనేటప్పుడు ఒక సోర్డ్ అండ్ షీల్డ్ లాగా యాక్ట్ చేస్తాయి. అండ్ ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్స్ లేనప్పుడు ఇండియన్ డిస్ట్రాయర్సే భారతదేశపు సముద్రాన్ని సురక్షితంగా ఉంచడానికి సహాయపడతాయి. శత్రువుల్ని ఎదుర్కోవడంతో పాటుగా రెస్క్యూ మిషన్లలో కూడా సహాయపడుతూ ఇండియన్ డిస్ట్రాయర్స్ ఫారెన్ దేశపు వార్ షిప్స్ కి గట్టి కాంపిటీషన్ ఇస్తున్నాయి. మనం తయారు చేస్తున్న ప్రతి డిస్ట్రాయర్ ఇంతకు ముందు తయారు చేసిన డిస్ట్రాయర్స్ కన్నా ఎంతో అడ్వాన్స్డ్ గా బిల్డ్ చేస్తున్నాం. ఇదే స్పీడ్ లో ఉంటే మనం ప్రపంచంలోనే బెస్ట్ డిస్ట్రాయర్ ఫ్లీట్ ని తయారు చేసుకోవచ్చు. అండ్ మన డిస్ట్రాయర్స్ ఇండియన్ నేవీని వరల్డ్స్ బెస్ట్ నేవీగా తయారు చేయడానికి ఎంతో అవసరం. ఇలాంటి మిలిటరీ రిలేటెడ్ వీడియోస్ కోసం వీడియోని లైక్ అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం నెక్స్ట్ వీడియోలో కలిసేంత వరకు జై జవాన్, జై కిసాన్, జై హింద్.